శ్రీ గురుభ్యో నమః. లలిత త్రిశతి అనబడే ఈరోజు నామరూప దేవత శక్తి పేరు ఈశాది అనబడే దేవత సంబంధించిన నామము త్రిశతిలో. అంటే ఏంటంటే ఈ నామాన్ని లలితా సహస్రనామైనా లలితా త్రిశతి అయినా శ్రీ విద్యపరముగా శృతి ప్రామాణికంగా మాత్రమే తీసుకోవాలి, తెలుసుకోవాలి, ఆచరించాలి. లౌకిక పరంగా తెలుసుకుంటే సమస్య పూర్తి అవ్వకపోగా అది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు ప్రతిరోజు నేను చెప్తున్న పరంగానే ఆధ్యాత్మిక పరంగా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ స్తుతులు చెప్పే పరమాత్మ మాత్రమే ఆరాధించాలి, తెలుసుకోవాలి. ఈ నామరూప దేవత యొక్క అర్థం కూడా అదే. ఈశుడు అనే అటువంటి శబ్దము బ్రహ్మోపనిషత్తు స్వరూపము అని అర్థం. ఈశుడు అంటే నిరుక్త వ్యాకరణాల ధాతుపాఠం రీత్యా బ్రహ్మ ఉపనిషత్తు స్వరూపమైన శక్తిని ఈశాది అంటారు. మరి జీవుడు ఎవరండి? మీరు రామాడు చెప్తున్నారు కదా. అంటే బుద్ధి ఉన్న మానవులు ఎవరైనా సరే, మానవులు బుద్ధి ఉన్నవాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు, దాన్ని తెలుసుకోలేని వాళ్ళు, ఇట్లా రకరకాలుగా ఉంటారు కదా. మాయ చేత ప్రతి మానవుడు బయటికి రాగానే గర్భంలో నుంచి మాయ చేత నేను పరబ్రహ్మము అని అనుకోడు. ప్రారబ్ధ కర్మల చేత మర్చిపోతాడు. వాడు లోపల ఉన్నప్పుడే అనుకుంటాడు. మర్చిపోయి ఏం చేస్తారంటే, ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తాత ముత్తాతలు, వాళ్ళందరూ చెప్పిన వాళ్ళ ఫీలింగ్స్ అవి ఇవి మొత్తం కూడా అంధపరంపర ఆధ్యాత్మికం అంటారు. వాటిని తీర్చలేని, తీర్చటం చేత కాని ఎవరి మనోభ్రమలు ఆధ్యాత్మిక పరముగా స్వ అనుభవం లేకుండా కర్మలు చేస్తూ ఉంటాడు. ఎవరో మానవుడు. పరబ్రహ్మం కాదు అప్పుడు మానవుడు. అర్థమైందండి? ఇవి తెలుసుకోకుండా చేస్తున్నాడు కాబట్టి. ఇప్పుడు సపోజ్ ఎట్లా అంటే ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడండి. పెళ్లి చేసుకున్న తర్వాత శోభనంలో గదిలోకి వెళ్ళాలి కొడుకు. తల్లిదండ్రులు, బంధువర్గం మొత్తం కూడా వద్దులేరా 2 రోజులు ఆగుది కానీ అది అంటే ఆగుతాడా? ఆగడు కదా. అట్లాగే అది ఎంత ఇంట్రెస్ట్గా ఉంటాడో అందులో ఒక 10% వేద ప్రామాణికంగా ఏ ఆధ్యాత్మికం ఆచరిస్తున్నా నువ్వు ఏదైనా చెయ్యి, ఇది శృతులు ప్రామాణికమా కాదా అని తెలుసుకోవాలి. ఇక్కడ ఏ విధంగా తపన పడుతున్నావో అప్పుడు ఆ విధంగా తపన పడితేనే నీకు నువ్వు పరమాత్మ అని తెలుసులా తెలియదు. జీవాత్మను పడే మానవుడు తన పుట్టుక లక్ష్యము గర్భంలో ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే శబదం చేస్తాడు. గర్భంలో ఉన్నప్పుడు అక్కడ మలమూత్రముల మధ్య తిరుగుతూ ఆ మాయా అనబడే ఒక పొరలో తిరుగుతూ చీ 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 ఇంకెప్పటికీ కూడా మళ్ళా నేను కర్మలు చెయ్యను, పరబ్రహ్మమే సత్యం, నిత్యం, శాశ్వతం, కర్మల రీత్యా ఈ శరీరం వచ్చింది. ఉపాధి అంటే శరీరం. ఈ ఉపాధి ఎందుకు వచ్చింది? కర్మ అనుభవించడానికి, అంటే ప్రారంభం కర్మ అని చెప్పి ఫిక్స్ అయిపోతాడు. మళ్ళీ ఆ ఫిక్స్ అయిపోయి గట్టిగా రాష్ట్రపతి ఏ విధంగా శాసనం చేస్తారో ఆ విధంగా వాడు శాసనం చేసుకుంటాడు. ఎప్పటిదాకా 9వ నెల వరకు. బయటకు వచ్చిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే మళ్ళీ ఆఖరి శ్వాస వస్తుంది వాడికి. ఒక కొన్ని సెకండ్స్లో ప్రాణం పోతుందని వాడికి తెలుస్తుంది. ప్రతి మానవుడికి తెలుస్తుంది. దానికి చాలా రకమైనటువంటి నరకం అనుభవిస్తారు ఎక్కువ శాతం మంది. అప్పుడు వాడి గర్భంలో ఉన్న శబదం గుర్తొస్తుంది. వాడికి తల్లడిల్లిపోతాడు అన్నమాట. ఏంట్రా ఇది? అప్పుడు చేసిన శబ్దం ఇప్పుడు నాకు గుర్తు రావటం. ఈ మధ్య కాలంలో వాడు చేసినవన్నీ వాడికి రీల్స్ లాగా కనపడతాయి. ఈ మధ్యకాలంలో చేసినవి మొత్తం
వాడు ఏమేం చేశాడు, చెప్పకుండా ఏం చేశాడు, చెప్పి ఏం చేశాడు, ఏం సంపాదించాడు, ఏమి సంపాదించలేదు, మొత్తం ఇంద్రియాలతో మొత్తం ఒక సినిమా వాడికి స్ప్లిట్ సెకండ్స్లో కనపడుతుంది మొత్తం. ఎట్లా కనపడుతుందండి? మరి ఎన్ని సంవత్సరాలు చేసిందంటే దాన్ని ఇంకా దానికి పేర్లు కూడా చాలా ఉంటాయండి. మన కాలాన్ని బట్టి మన లెక్క సినిమా 3 గంటలు, ఇప్పుడు 3 గంటల సేపు వాడు 1 సంవత్సరం 2 సంవత్సరాలు తీసిన సినిమాని 3 గంటల్లో నువ్వు చూసి వస్తున్నావు కదా. అట్లాగే ముఖ్యమైనవి నువ్వు సినిమాలో పెట్టి మిగతా తీసేశాడు కదా. నువ్వు చేసిన పాపపుణ్యాలు ముఖ్యమైనవి మొత్తం కూడా ఈ 3 గంటల్లో ఆ సినిమాలాగా నీకు ఈ సెకండ్స్లో కనపడుతుంది. ఇంకా వాడికి వాడికి పుట్టుకోడికి తెలిసిపోతుంది, మళ్ళీ నాకు అని డిక్లేర్ అయిపోతాడు ఇంకా. సరే, అందుకని ఏంటి, భూమి మీదకి వచ్చిన దగ్గర నుంచి వాడు భూమి వదిలి వెళ్ళే వరకు నేను ఫలానా పేరు, ఫలానా గోత్రం, ఈ విధమైన వాడిని, నేను బ్రాహ్మణ్ణి, నేను కమ్ముడిని, నేను శూద్రుని, నేను రెడ్డిని, నేను మాల, నేను మాదిగి, అన్నీ రకరకాలు పెట్టుకుంటూ ఉంటాడనమాట. శృతుల్లో ప్రామాణికంగా ఇలా ఉండదు, శృతి విరుద్ధమే ఇవన్నీ. అర్థమైందండి? శృతిలో ఉండేటువంటిది గుణగణములతో ఉంటుంది. కుల వ్యవస్థ గుణగణాలతో, సత్వ రజు తమో గుణాలు, వాటిని బట్టి ఇటు పలానా కులముడు అంటుంది శృతులు. ఇక్కడ ఈ క్యాస్ట్లు వేరే దేశాల్లో ఇంకో రకంగా, ప్రపంచం మొత్తం మీద ఉంటాయి రకరకాల పేర్లతో. కానీ శృతుల పరంగా ఇది సత్యం కాదు, అది గుర్తుపెట్టుకోండి. శృతులు మాత్రమే వర్ణ వ్యవస్థ చెప్పింది గుణగణముల రీత్యా చెప్పారు. కొంతమంది దాన్ని మిస్గైడ్ కూడా చేస్తూ ఉంటారు వాళ్ళ ఇంద్రియాల తృప్తి కొరకు, అది అని. కొంతమంది మెహర్బానీ కోసం కూడా చెప్పుకుంటూ ఉంటారు, మేము ఫలానా కులము, అది అని. ఎట్లా అండి అంటే, ఇప్పుడు ఒక అన్నీ బాగుండదులేండి అవన్నీ తెలుసుకుంటే. మళ్ళీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఉన్న వాళ్ళలో బ్రిటిష్ వాడి విద్య వచ్చినప్పటి నుంచి చదువుకుంటున్న ఆడ కానీ మగ కానీ 90% వాళ్ళ కులాలలో పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. అర్థమైందండి? ఇప్పుడు చదువుకుంటున్నప్పుడు అక్కడ ఏ కులం ఏందని చూడరు, ఎదురుబెదురుగా ఉంటారు, అనేక రకాలమైన హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఆ టైంలో. అట్లా రకరకాల ఆలోచనలు చేయాలి మీరు. కాబట్టి 90% శృతి ప్రామాణిక కులాలు లేవు, 10% మాత్రమే ఉంటాయి. 500 కోట్ల మంది ప్రజలు ఉన్న ప్రపంచంలో శృతి ప్రామాణిక బ్రాహ్మణత్వం ఉన్నవాళ్ళు ఎంతమంది ఉంటారండి? టోటల్ 500 కోట్ల మందికి 1% ఉంటారు శృతి ప్రామాణికమైన వాళ్ళు. అన్ని కులాలలో కూడా ఈ బ్రాహ్మణత్వం శృతి ప్రామాణిక 1% ఉంటారు, గుర్తుపెట్టుకోండి. అంటే ఎంత కష్టమైనటువంటిది అనుకుంటున్నారు బ్రాహ్మణత్వం సంపాదించుకోవటం. శృతులు చెప్పిన బ్రాహ్మణత్వం సంపాదించుకోవడం అంటే ఏంటి? కృష్ణుడు, శంకరాచార్యులు వారు, వివేకానందుడు, ఇలాంటి వాళ్ళందరూ స్వర్గం ఉంది అన్నారు కదా. అర్థమైందండి? స్వర్గం ఈ పనులు చేస్తే ఈ విధంగా స్వర్గం ఉంటుంది, అది ఇదని వీళ్ళు చెప్పారు కదా. దీన్ని కాపీ కొట్టి పరాయి మతాల వాళ్ళు ఇంకా ఎక్కువగా చెప్పి ఉండవచ్చు. వీళ్ళు చెప్పింది సత్యం. ఎట్లా అండి వీళ్ళు చెప్పింది సత్యం అని? స్వర్గం విలువ చూసి వచ్చారైంది రాముడు, కృష్ణుడు, శంకరాచార్యుల వారంటే వీళ్ళు శృతి ప్రామాణికంగా తత్వమసి అంటే నేనే పరబ్రహ్మము అని పరబ్రహ్మ జ్ఞానం చెప్పారు కదా. పరబ్రహ్మ ఏది చేయగలడు, ఏది చెప్పగలడు, అది చెప్పారు కదా వీళ్ళు. చెప్పినప్పుడు ఇది తత్వమసి అని వేదము చెప్పిన మహావాక్యం సత్యంగా వీళ్ళ ద్వారా తెలియజేయనప్పుడు వీళ్ళు చెప్పిన స్వర్గం అసత్యం ఎట్లా అవుతుంది? కాదు కదా. ఇది నమ్మినప్పుడు అది నమ్మాలి. ఇప్పుడు ఆయన ఏం పెళ్లి చేసుకుని పిల్లలుగా నీలాగా నాలాగా ఉండలేదు కదా. ఇప్పుడు చాందోగోపనిషత్తులో కృష్ణుడిది ఒక పెద్ద హిస్టరీ, అది తెలియచేయలేకపోవచ్చు, జ్ఞానులకి తెలుస్తుంది, అది వేరే విషయం. రాముడు తక్కువ, వాళ్ళు చెప్పినవన్నీ సత్యాలు కదా. కాబట్టి ఈ విధంగా ఆలోచించుకుంటే ఇప్పుడున్నటువంటి కుల వ్యవస్థని జ్ఞానులు పరిగణలోకి తీసుకోవలసిన అవసరం లేదు.
ఉదర పోషణార్థమే కమ్యూనిటీలు ఇప్పుడు ఉన్నవన్నీ కుల సంఘాలని అవేని ఇవన్నీ అన్నీ పొట్టకూటి కోసమే. అర్థమైందండి. పరబ్రహ్మకు సంబంధం లేదు. ఇది తెలుసుకోవాలంటే శ్రీ విద్య, వేరే మార్గం లేదు. సరే, ఇప్పుడు ఈ ప్రతి మానవుడు ఏం చేస్తున్నాడంటే శృతి విరుద్ధంగా పరబ్రహ్మముని అనేక మూర్తులుగా భ్రమింపచేస్తూ, అర్థమైందండి, స్థూల ప్రపంచములో మానవుడు స్థూలంగా ఉండి ఈ పరమాత్మ అనబడే విశ్వ శబ్దరాశి విశ్వ చైతన్య శక్తి అయిన పరమేశ్వరిని అనేక మూర్తులుగా కొంతమంది భ్రమింపచేస్తూ కొన్ని కారణాలతో వీళ్ళకి చెబుతుంటే కర్మాగారములోకి వీళ్ళు వెళ్తూ ఉంటున్నారు. వీళ్ళని ఎవరు పంపిస్తున్నారు ఏంటి అంటే కొంతమంది లోతుకెళ్తే కానీ అవన్నీ మీరు ఆత్మవిమర్శగా చేసుకుంటే అర్థమవుతూ ఉంటుంది. అప్పుడు ప్రతి మానవుడు 4 వేదాల్లో చెప్పబడినటువంటి విశ్వ చైతన్యము, విశ్వ శబ్దరాశి, విశ్వ దేవతారాశి, అలౌకికమైన ఏదైనా మంత్ర సాధన చేసినది అవన్నీ అర్థమవుతుంటాయి అన్నమాట. జ్ఞానం కోసం ప్రయత్నం ప్రారంభించాలి. శృతి అంగమైనటువంటి నిరుక్త వ్యాకరణాలు ఈశాది అంటే నేనే దేవుడిని అని అర్థం అన్నమాట. ఈ నామము నేనే దేవుడిని. ఎప్పుడు అవుతావండి నువ్వు దేవుడివి? దేవుడు ఆనందండ కదా. గుళ్ళలో నైవేద్యాలు కొన్ని కారణాలతో జరుగుతుంటాయి, అవి వేరే విషయాలు. దాన్ని ప్రామాణికంగా వేదాల పరంగా తీసుకోకూడదుగా. దేవుడు ఆనందండు, దేవుడు స్నానం చేయడు. మరి నేనే దేవుడు అన్నప్పుడు ఇటు స్నానం చేయకూడదుగా. మరి ఎట్లా? అది శ్రీ విద్యలోకి వస్తే అర్థమవుతుంది. అర్థమైంది. వేదం చదువుకున్నంత మాత్రాన వాళ్ళేమీ పరబ్రహ్మ స్వరూపులని కొంతమంది అంటూ ఉంటారు. సత్యం కాదు. ఎలా అంటే ఒక వేదం చదువుకోవడానికి 12 ఏళ్ళు పడుతుంది. వేదాంగాలు చదువుకోవాలి, వేద భాషణానికి 10 ఏళ్ళు పడుతుంది. జరగని పని. శ్రీ విద్య 4 వేదాల సారం. అర్థమైందండి. ఒక టీ పొడి కొంటావు, తాజ్మహల్ ఒక 1/2 కేజీ. అర్థమైందండి. 1/2 కేజీ తాజ్మహల్. కొన్ని 1/2 కేజీ టీ తాజ్మహల్ ప్యాకెట్ కొని నువ్వు టీ పెట్టావనుకోండి, తర్వాత ఆ సారం మొత్తం దిగుతుంది, తర్వాత పారేస్తావు కదా. అలాగే వేదంలో ఉన్న సారం శ్రీ విద్య. అర్థమైందండి. మిగతాది పారేస్తారు. కొన్ని అవసరం ఉండవు, కొన్ని కారణాలతో అవి ఉంటాయి అన్నమాట. అట్లా శ్రీ విద్యే 4 వేదాల సారం అని శంకరాచార్యులు చెప్పారు కదా. ఆయన చెప్పి నమ్మాలిగా. ఆయన పీఠాలు కూడా అందరూ చేస్తున్నారుగా ఆ విధంగానే. కాబట్టి వాళ్ళు చెప్పినవి మనం నమ్మాలి. ఆత్మజ్ఞాన మంత్ర సాధన చెయ్యింది ఈ నిగూఢ పదబంధన జ్ఞానం రాదు. అర్థమైందండి. ఆత్మ మంత్ర సాధన అంటే బ్రహ్మ విద్యా మంత్రాలు. శ్రీ విద్యలో ప్రారంభంలో అవి చెప్పకపోయినా కొన్ని రోజులకైనా ఖచ్చితంగా చెబుతారన్నమాట. అందులో కొంతమంది వచ్చేసి ఒక్కొక్క గురు పరంపరలు ఒక్కొక్క విధంగా ఉంటాయి. ఈ నామరూప దేవత ప్రాణులో ఉండే కర్మ అనుభవించే జీవులలో వారి కర్మ ఫలితం పూర్తి అయ్యే వరకు ఈ చెప్పినటువంటి నామరూప దేవత వారి కర్మ ఫలితం పూర్తి అయ్యేంత వరకు ప్రాణం అనబడే శక్తి రూపంలో ఒక మనిషికి, ఒక తండ్రికి 10 మంది పిల్లలు పుడతారండి. 10 మంది పిల్లలు పుట్టిన తండ్రి 10 మంది ఒక్కడే ఉండాలి కదా. 10 మంది ఎట్టుంటారంటే ఆయన అంశ 10 మంది. ఆ విధంగా నువ్వు జ్ఞానంగా తెలుసుకోవాలి. ఈ పరమేశ్వరి అంశ, అర్థమైంది, ప్రాణం అనేది ఉంటుందన్నమాట. సరే, ఈ మిగతా ప్రాణం అనేవాడి దేవత శరీరంలో ఉన్నప్పుడు మిగతా దేవతలో నేను మీ శరీరంలో ఇంద్రియాలు పలానా దేవతకి సంబంధించిన గతంలో నేను చెప్పడం కూడా జరిగింది. మీ అనుమానాలు ఉంటే చాందోపనిషత్తులో చూసుకోండి. ఈ యొక్క ప్రాణం అనబడే దేవతని మిగతా ఇంద్రియాలన్నీ కలిసి ఏమంటాయంటే ఒకసారి ఒకటి ఉదాహరణ చెబుతా. మొత్తం చెప్పాలంటే మళ్ళీ మీకు చూడాలంటే ఇబ్బంది కలుగుతుంది. ఏమని అడుగుతారంటే మిగతా ఇంద్రియాలన్నీ వెళ్ళి మరి నువ్వు అందరూ నిన్నే గొప్పగా చెబుతుంటారు, ప్రాణాయామం చేయమని చెబుతారు, తర్వాత ఏమో బ్రీతింగ్ అంటారు, శ్వాస మీద దివాస అంటారు, తర్వాత ప్రాణ సూక్తం అని ఇలా నీ గురించి చాలా గొప్పగా చెబుతారు, మా గురించి తక్కువగా చెబుతారు. కాబట్టి అది డిస్కషన్ వస్తే అప్పుడు సరే ఒక పని చేయండి,
మీకు అంత క్లారిటీగా సత్యం తెలుసుకోవాలంటే మీరు ఒక్కొక్కళ్ళు బయటికి వెళ్తూ ఉండండి బాడీలో నుంచి, అప్పుడు తెలుస్తుంది మీకు. అనగానే ఫస్ట్ వాక్కు అనబడే అటువంటి దేవత, వాక్ అంటే అగ్నికి సంబంధించిన అంశం అండి, గుర్తుపెట్టుకోండి. వాక్కుని అగ్నితో చెబుతారు, అది బయటికి వెళ్ళిపోతుంది. ఇది ఈ యొక్క మనిషిగా ఉన్నటువంటి వాడికి మాటలు రావు, ఇంకా మూగోడైపోతాడు. మూగోడైనా తింటాడు, అన్ని ఇంద్రియాలు పనిచేస్తాయి వాడికి. తింటాడు, తాగుతాడు, తిరుగుతాడు, అన్నీ చేస్తుంటాయి. సరే సంవత్సరం తర్వాత వచ్చేసి ఎట్లా ఉంది నేను బయటికి పోయినాక మిగతా వాళ్ళని అడుగుతాడు, మాకేం తేడా లేదురా, మా దినచర్య మామూలుగా సాగింది, నీ వల్ల మనం పోయటం వల్ల ఏం పట్టించుకోలేదు, చిన్న చిన్న సమస్యలు ప్రాబ్లం ఏమీ లేదు అనగానే ఆ విధంగా శరీరంలో ఇంద్రియాలన్నీ ఆఖరికి జన ఇంద్రియాలతో సహా, అర్థమైందంటే బయటికి వెళ్తాయి అన్నీ. వెళ్ళి ఒక సంవత్సరం ఉండి వస్తుంటాయి, మిగతా అడిగితే ఎవరు పట్టించుకోరు, మిగతా ఎవరు ఉన్నా ఒకటే పోయినా ఒకటే పోరా అంటారు. కొంతమంది కొడుకులు చచ్చిపోయినా, అర్థమైనది శాస్త్రం కూడా చెప్తుంది, వాళ్ళు ఉన్నా ఒకటే చచ్చినా ఒకటే, వాళ్ళ వలన ఉపయోగం ఉండదు అన్నమాట కన్న తల్లిదండ్రులకి. ఉండి ఉపయోగం లేళ్ళు ఉన్నాడు, ఉంటే ఏంటి సత్య ఏంటి అనేటువంటి విధంగా ఉంటుంది. ఈ ప్రాణ సూక్తంలో ఉన్నటువంటి శరీరంలో ఈ దేవతలతో సరే అంత అయిపోయినాక ఆఖరిలో ఈ ప్రాణము అనబడే దేవత మిగతా అందరినీ పిలుస్తుంది. సరే మీరు అందరూ చూశారు కదా ఒక సంవత్సరం పాటు, ఇది చాందోపనిషత్తులో ఉంటుంది ఈ విషయం. మీరు అందరూ చూశారు కదా ఒక సంవత్సరం పాటు. నేను కూడా ఒక రోజు చూసి వస్తాను, నా ఫవర్ ఏంటో కూడా మీరు అందరూ చూడాలని ఒక అడుగు బయటికి పెడుతుంది. ఈ మిగతావి గిలగిలగిలగిల కొట్టుకుంటాయి, మిగతా మొత్తం దేవతలు కొట్టుకుంటారు. ఎందుకంటే పరమాత్మ కర్మ అనుభవించటానికి జీవుడిలో ప్రవేశపెట్టినటువంటి అంశ, తన అంశ అయిన దేవతను నేను పెట్టాడు కదా. వీళ్ళు ప్రాణము అనబడి కాలు బయట పెట్టంగానే గిలగిలగిలగలు కొట్టుకుంటుంటారు. దీని అర్థం ఏంటంటే సూక్ష్మంగా గాయత్రి మంత్రం ఒకటి ఉంటుంది, హంస గాయత్రి అంటారు. అర్థమైందండి, హంస గాయత్రి. ఆ మంత్రం యొక్క నిగూఢమైన అర్థం ఇది. ప్రతి మానవుడిలో హంస గాయత్రి ఉంటుంది. దాన్ని ప్రాణ విద్య అంటారు. ఒక అడుగు బయట పెడితే గిలగిల ఎలా కొట్టుకుంటాడు, ఆ గాయత్రి అనబడే దేవత ప్రాణానికి సంబంధించిన జ్ఞానం తెలుసుకోవాలి మానవుడని ఈ ఉపనిషత్తులో తెలియజేశారు. ఎప్పుడైతే ప్రాణము అనబడేటువంటి దేవత శక్తి తెలుసుకుంటే, చూశారు కానీ దుర్యోధనుడు పోయి నీళ్ళలో కూర్చోలా కొన్నాళ్ళు ప్రాణాన్ని ఆపుకుంటే, అట్లా అలాంటి ఉదాహరణకు చెప్తున్నాను మీకు. ఇలాంటివన్నీ కూడా మీకు తెలుస్తాయి అన్నమాట. సరే ఆ ప్రాణదేవత ఆఖరిలో ఆ విధంగా చేసి అందరినీ సరే ఇంకా చివరికి ఆడి చేసి మొత్తానికి మిగతా అందరూ కూడా ఏం చేస్తారంటే దండం పెట్టేస్తారు ప్రాణదేవత. నువ్వే ఉన్న ఇంద్రియాలన్నిటిలో ఉన్న శరీరంలో ఉన్న ఇప్పుడు ఆడవాళ్ళకి ఒక 2 ఇంద్రియాలు ఎక్స్ట్రా ఉంటాయి కొన్ని సందర్భాల్లో. ఇప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాగానే, వచ్చే ముందుగానే ప్రెగ్నెన్సీ రాగానే కడుపు, ఇప్పుడు భూమిలో నీళ్లు మనం బోరేస్తాం కదండి, బోరేసినప్పుడు ఇసుక కింద ఉన్న నీళ్లు పైకి వస్తాయి, పైన రాళ్ళు గీళ్ళు పగిలిపోయి కిందకి వెళ్ళినాక ఇసుక కింద ఉన్న వాటర్ పైకి వస్తాయి. పరమాత్మ సృష్టి ఏంటంటే ఈ లోపల ఉన్న శిశువు బయటకు వచ్చినా కొన్నాళ్ళు బతకాలి కదా వాడు. అర్థమైందండి, మళ్ళాగా ఆవకాయన్నము తర్వాత అనేక రకాలు బయట అంతా చెత్త వాడు తినలేడు కదా, నెలల పిల్లవాడు కదా. వాడికి ఆహారం కోసం ఏం చేస్తారంటే ఈ యొక్క స్త్రీకి సంబంధించిన నాభి దగ్గర భూమిలోంచి నీళ్ళు ఎట్లా ఏ విధంగా పారుతూ ఉంటాయి, ఒక పొర, పాల పొర ఏర్పాటు చేస్తాడు. ఆ పొర ఏర్పాటు ఆ పొర అయినప్పుడు అందులో నుంచి బయటికి రావాలి కదా పాలు. వాళ్ళకి అప్పుడు 2 సార్లు ఆ స్తనములకు సంబంధించిన బెజాలు క్లీన్ చేసి రెడీగా ఉంటాయి. స్విచ్ చేసే కరెంటు నీళ్ళు ఎట్లా వస్తాయో ఆ పసివాడు ఆ స్తనం ముట్టుకోగానే కరెంటు సప్లై కింద నుంచి పాలు నోట్లోకి వస్తాయి. అర్థమైందండి, అంత డీప్ సబ్జెక్ట్ ఎక్కడ ఉంటుంది, ఉపనిషత్తుల్లో ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఏంటంటే శ్రీ విద్య అంటే ఏంటి
అనే విషయాలు కానీ, ఈ శృతులు అంటే ఏంటి, మేము ఇప్పుడు సపోజ్ పలానా పూజ చేస్తున్నాము, ఈ పూజ వలన మాకు ఏమన్నా బెనిఫిట్స్ వస్తాయని పలానా వాళ్ళు చెప్పారు, అది సత్యమా అసత్యమా అని శృతుల్లోకి వెళ్ళి తెలుసుకోవటం, పిచ్చి పిచ్చి వ్రతాలు, పిచ్చి పిచ్చి వాస్తు పూజలు, పిచ్చి పిచ్చి నవగ్రహ నక్షత్ర శాంతులు ఇలాంటివి చెయ్యకుండా శృతులు చెప్పిన ఆధ్యాత్మికం ఆచరిస్తూ మిమ్మల్ని మీరు ఎడ్యుకేషన్ చేసుకుంటే జన్మ రాహిత్యానికి వెళ్ళటానికి కానీ, ఇంతకంటే ఉత్తమ జన్మకి వెళ్ళటానికి కానీ మీకు అవకాశం ఉంటుందని వేదాలు చెబుతున్నాయి. అర్థమైందండి? ఆలోచించండి. స్వస్తి.